ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇక్కడ ఒక వైర్ ఉంది. ఇది ఎవరు కట్టారు? ఆగండి. ఇది మీ పనేనా? వాళ్లే కట్టుంటారు. ఇందాకటి నుంచి టెన్షన్గా ఉన్నారు. అదే వన్స్ అగైన్ సారీ విద్య గారు. ఇట్స్ ఓకే. మీ చెల్లెలు దారికి అడ్డంగా వైరెందుకు కట్టింది మామా? మనకేం తెలుసు? అది తెలుసుకోవడానికే కదా పిన్ని ప్రీతి ఉషాలని తీసుకెళ్ళింది. ఫుల్లుగా క్లాస్ ఇస్తుంది. ఆ వైర్ మీరే కట్టారని నాకు అర్థమైంది. ఎందుకు చేశారు ఈ పని? చెప్పండి, మాట్లాడరే. అది ఆ విద్యా టీచర్ని కింద పడేయాలనుకున్నాం. కింద పడి తన కాలు విరిగితే మళ్ళీ డాన్స్ చేయలేదు కదా అని అలా చేశాం. మీరు చేసిన పని వల్ల మీ డాడీ కింద పడ్డాడు. అది అది ఆ టీచర్ మీద పడ్డాడు. అత్తయ్య, రండి రండి. ఆగండి. ఏంటి సార్ ఇలా వచ్చారు? ఎందుకు వచ్చారు? మీరు అరెస్ట్ చేసిన ఖైదీ బెయిల్ మీద బయటకు వచ్చాడని మళ్ళీ అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్ళడానికి వచ్చారా? లేదా కొత్త నేరం ఏదైనా మోపడానికి వచ్చారా? అదేంటి అలా మాట్లాడుతున్నావు? ఆయన ఇక్కడికి ఒక పోలీస్గా రాలేదు, నిన్ను కన్న తండ్రిగా వచ్చారు. ఓ, నా కన్న తండ్రి ఇంకా బ్రతికే ఉన్నాడా? ఓ సారీ, ఆయన దృష్టిలో చనిపోయింది నేను కదా. మీకున్నది ఒక్కటే కూతురు కదా, మరి ఈ ఇంటికి ఎందుకు వచ్చారండి? చాలా రోజుల తర్వాత నువ్వు తిరిగి అత్తారింటికొచ్చావు. నిన్ను చూసి మన ఇంటికి తీసుకెళ్దామని వచ్చావే. ఓహో, నన్ను ఏ ఇంటికి తీసుకెళ్తారు?
మీ ఇంటికి నేను రాకూడదని చెప్పారు కదా. నేను చచ్చానని మైలు స్నానం చేశారు కదా. నా పెద్ద కూతురు చచ్చిపోయింది. అదంతా ఒకప్పుడే. ఆ తర్వాత నిన్ను కలుపుకున్నాం కదా. మీ నాన్న కోపం పక్కన పెట్టి నిన్ను చూడటానికి 2-3 సార్లు ఈ ఇంటికి కూడా వచ్చారు కదా. నువ్వు మన ఇంటికి వచ్చావు కదా. ఆఖరిసారి ఈయన గారు ఈ ఇంటికి ఎప్పుడొచ్చారు? నా భర్తని అరెస్ట్ చేయడానికే కదా. ఇప్పుడు నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారా? ఆఖరిసారి నేను మీ ఇంటికి ఎప్పుడొచ్చాను? నా భర్తని విడిపించమని బతిమలాడ్డానికి కదా. ఇప్పుడెందుకు రావాలి? నా భర్తని వదిలేసినందుకు మీ కాళ్ళు పట్టుకోవడానికా? మీరేమో నా గొంతు పట్టుకుంటారు, నేను మీ కాళ్ళు పట్టుకోవాలా? మధు, నువ్వు ఊరొచ్చావు. నిన్ను జాగ్రత్తగా చూసుకోమని సీత ఫోన్ చేసి చెప్తే నిన్ను చూడటానికి వచ్చావు. నువ్వేమో నీ ఇష్టానికి మాట్లాడుతున్నావు. ఓ, సీత చెప్తే వచ్చారన్నమాట. హ, నా మీద ప్రేమ ఉండి కాదన్నమాట. అంటే ఆ కూతురు చెప్తేనే ఏదైనా చేస్తారన్నమాట. అమ్మ మధు, కోపంలో నేను అన్న మాటల్ని మనసులో పెట్టుకుని మాట్లాడొద్దు. నువ్వు ఇక్కడికి వచ్చావని సీత చెప్తేనే తెలిసింది. నిన్ను చూసి 4 రోజులు మన ఇంటికి తీసుకెళ్దామని వచ్చాం. ఇదే ప్రేమ ఇంతకు ముందు ఎందుకు లేదు? అప్పుడేమో చీకొట్టి ఇప్పుడు చంకనెత్తుకుంటున్నారా? నువ్వు చంటి పిల్లవే అయితే సంకని ఎత్తుకునేవాళ్ళమే. నువ్వు మహాలక్ష్మి ఇంటికి వెళ్ళొద్దు, మనింట్లోనే ఉండు అని మేము సీతానికి ఎంత చెప్పాము, నువ్వు విన్నావా? మహాలక్ష్మి ఇంట్లో నువ్వున్నప్పుడు మనింటికి రావే అని నిన్నెన్నిసార్లు బతివాలావు, నువ్వు వచ్చావా? మీ నాన్న డ్యూటీలు మానుకొని సూర్యని విడిపించడానికి కాళ్ల చెప్పులు అరిగేలా తన పై అధికారుల చుట్టూ తిరిగారే. 2-3 రోజులకొకసారి జైలుకు వెళ్లి సూర్యని కలిశారు. ఈ విషయాలు నీకు తెలుసా? నువ్వు ప్రేమ పెళ్లి చేసుకున్న కొత్తలో కోపంలో ఏదో అన్నావే కాని అదే మనసులో పెట్టుకుని పరాయి దానిలా మాట్లాడుతున్నావు గాని నీకోసం మేమెంత చేశామో నీకు అర్థం కావడం లేదు. కన్న కూతుళ్ళకి కష్టం వస్తే కళ్ళు మూసుకునే కషాయ వాళ్ళం కాదమ్మా మేము. నిన్ను కడుపులో పెట్టుకుని ఓదార్చడానికే వచ్చాం. మా మాట విని మన ఇంటికి రామ్మా. నేను రాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.